ఆయన పడే పరిస్థితులు అదే మా స్కిట్. ఓకే, సో నేను హలో సెక్రటరీ, ఈయన మా ZP, ఈయన IPP, ప్రెసిడెంట్ గారి వైఫ్. సో రెగ్యులర్ గా జరిగే పెళ్ళి ఇప్పుడే చూసి ఆశ్చర్యపడకండి, ఎంజాయ్ చేయండి. ఒకటో పెళ్ళి అండి. నైట్ 11:30 PM. సెక్రటరీ గారు హలో చెప్పి సార్, చెప్పండి సార్. మీ ప్రెసిడెంట్ గారు కాల్ లిఫ్ట్ చేయట్లేదండి, అర్జెంట్ కాల్ చేయమని చెప్పండి అతనికి. ఆయన లిఫ్ట్ చేస్తారు కదా సార్. సార్ చెప్పడం మర్చిపోయింది సార్, ఇవాళ ఆయన సారీ మర్చిపోయింది సార్, ఇవాళ ఆయన ఫస్ట్ నైట్ సార్. తెలీదండి, అర్జెంట్ సార్ ఈ టైంలో ఎలా సార్ ఫోన్ చేయమంటారు? తప్పదంటారా? తప్పదు. ఏమో ఫోన్ చేయమంటాడు, ప్రెసిడెంట్ ఏమో మంచి అన్నాడు. చేద్దాం సరే, అయినా మన ప్రెసిడెంట్ తెలిసిందే కదా, పెద్ద పీకేదే ఉండదు కానీ ఫోన్ చేద్దాం. హలో సార్ ఏందా ఎప్పుడు చేస్తున్నావు? సార్ ZP గారు ఫోన్ చేశారు సార్. ఆయన కంటే తెలియలేదు, నీకు తెలియదు అవే బాబు. సార్ మల్టిపుల్ చేస్తున్నారు సార్, మీరు ఎత్తట్లేదండి సార్. ఆయన చేసింది కాబట్టి లేపలేదంటే నువ్వు అర్థం చేసుకోవాలి కదా, నీకు తెలుసు కదా, ఎందుకు మళ్ళీ ఫోన్ చేస్తున్నాను? సార్ మీ వల్ల అసలు ఎల్లోకి మీ వల్ల అసలు జోన్ మొత్తం సాటిస్ఫాక్షన్ లేదంటున్నారు సార్. జోన్కి ఎందుకు, నాకే సాటిస్ఫాక్షన్ లేదు సార్. నీ వల్ల నాకు మా వైఫ్ దగ్గర సెంటింగ్, ZP దగ్గర సెంటింగ్, సెక్రటరీ ఎందుకున్నావా నాకు అర్థం కాదు సార్. ఎందుకున్నావు? అర్జెంట్ 5 members కావాలండి సార్. ఇప్పుడు నాకు ఫోన్, నువ్వు దానికన్నా పనికి వస్తావు, వెళ్ళాడు పనికి రావట్లా. సెక్రటరీ నెక్స్ట్ నువ్వు ప్రెసిడెంట్ అవుతావా లేదా? అవుతాను సార్. మరి ఇప్పుడు కాల్ చేయాల్సిన అవసరం ఉందా నాన్న? నైట్ స్టిల్ ఏమండి ఫోన్ వస్తుంది అటు చూడండి. సెక్రటరీ ZP గారు ఫోన్ చేసి నాకు చేస్తున్నారంట సార్. 5 members కన్ఫర్మ్ చేయమంటున్నారు సార్. ఏం చేయమంటారు సార్? మన IPP ఎందుకున్నాడయ్యా? ఒకసారి నాకు ఫోన్ చేయొచ్చు కదయ్యా, బ్రెయిన్ వాడండి అయ్యా. సరే సార్, ఆయన IPP ఉన్నాడు, ఇక్కడ ఎవరు ఉన్నారు? అయ్యో అయ్యో. సరే సార్, మీకు ఫోన్ చేయమని మెసేజ్ పెడతా సార్. IPP ప్రెసిడెంట్ గారు, ఈరోజు తెలిసిందే కదా, ఈరోజు నాకు ఫస్ట్ నైట్ కదా, చెప్పండి. యాక్చువల్గా మన సెక్రటరీ కాల్ చేస్తుండే, ఒకసారి తనతో మాట్లాడచ్చు కదా నువ్వు? ఏంటండి, ఏమన్నా వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉన్నాయా మీకు? ఆయన ఫోన్ ఒక్కసారి డౌట్లు ఎవరు ఉంటే చెప్పండి, క్లారిఫై చేస్తాను. ఒక్కసారి సెక్రటరీ కాల్ చేయ ప్లీజ్. సెక్రటరీ గారు నాకు కూడా కాల్ చేశారండి, ఇందా కాల్ లిఫ్ట్ చేయడం లేదండి సెక్రటరీ గారు. ఒక్కసారి తనకు కాల్ చేయి ఇప్పుడు. నాకు పర్లేదు, ఏమన్నా ఉంటే డౌట్స్ ఉంటే చెప్పండి, నేను చేస్తానండి. మా నాన్న కొట్టాలి ముందు, ప్రెసిడెంట్ నాకు ఇచ్చి చేశాడు, చూడు నాకు అసలు ఏమీ లేదు. హలో సెక్రటరీ గారు. సార్ చెప్పండి సార్. ప్రెసిడెంట్ గారు ఏమొచ్చండి, ఫుల్ మూడ్ లో ఉన్నారంటండి. సార్
ఒక పక్కేమో జడ్పీ గారు రిజిస్ట్రేషన్ నాకు అయిపోతుంది, ఇక్కడేమో ఈయనేమో మగధీరలో యుద్ధానికి వెళ్ళినోళ్ళగా అక్కడ మగధీరలోకి యుద్ధంలోకి వెళ్తున్నారా లేదంటే ఇంకెక్కడికైనా వెళ్తున్నారా అది మాత్రం తెలియట్లేదండి. అసలు మాట్లాడుతున్నాడు సార్. రేపు జీబీ మీటింగ్ పెట్టుకుందాం సార్. ఎల్జీబీ మీట్ పెట్టుకుందామండి సార్, అలా మాట్లాడుకుందాం సార్. ఓకే అండి. ప్రెసిడెంట్ గారు మెసేజ్ పెట్టండి. ఓకే అండి. ఆయన కష్టంతో పడతాడు, పొద్దున్న వస్తాడులేండి. ఓకే అండి. ఏం చేస్తారో చూద్దాం, పొద్దున్న అడుగుదాం లేండి అన్ని. మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు భయ్య. ఎల్జీబీ మీటింగ్ ఎజెండా 5 న్యూ మెంబర్స్ ఎందుకు రావట్లేదు? సెక్రటరీ సార్, రేపు ఎల్జీబీ పెట్టుకుందామా రేపు? సార్ స్టార్ట్ చేద్దాం సార్. ఓకే అయ్యా. మై డియర్ వైఫ్, రేపు ఎల్జీబీ మీటింగ్ ఉంది. వచ్చిన తర్వాత రేపు నైట్ ఇప్పుడు వీకేమో రేపు పీకుతాం. ఇక 5 మెంబర్స్ సెట్ అవ్వరంటారా? మన ప్రెసిడెంట్ వైఫ్ సెట్ అవుతుంది అనుకున్నావా? అయ్యింది కదా, 5 మెంబర్స్ సెట్ చేయలేమండి. సార్ సార్ చెప్పండి సార్. వినిపిస్తుంది వినిపిస్తుంది సార్. అలిసిపోయినట్టున్నారు కొంచెం. రేపు మాట్లాడదాం మనం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అయ్యా పెళ్లి కూతురు ఫోటో ఒకసారి చూపించండి అయ్యా.